హాయ్ అండి, నమస్తే అందరికీ. మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన దానికి గల కారణం ఏంటంటే, హైదరాబాద్ సరౌండింగ్స్లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకొని గవర్నమెంట్ చేంజెస్, హైడ్రా ఇష్యూస్ అండ్ ఇంకొకటి వచ్చేసి డిపెండ్స్ అపాన్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ వల్ల ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదేమో అని ఆగిపోయి ఉన్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు దీని గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. రైట్ నౌ ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం రైటా రాంగా అనేది కూడా నా అనుభవం ప్రకారం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నేను చెప్పబోయేది పూర్తిగా క్లియర్గా ఒక 5 to 10 minutes అయితే ఉంటుంది. డెఫినెట్గా వినడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఒక మంచి బెస్ట్ ప్రాపర్టీస్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మనకి విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మార్కెట్ ప్రెసెంట్ హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే, 100లో మనకి కేవలం 10%, 100%లో కేవలం ఇప్పుడు 10% మాత్రమే సేల్స్ నడుస్తున్నాయి, ట్రాన్సాక్షన్స్. ఎందుకు ఇంత డౌన్ అయిపోయిందంటే, ఆల్రెడీ ఇంతకుముందు వేరే వీడియోలో మన ఛానల్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఇప్పుడు మీరు చూడాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా మనకి దీని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి మీరు దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ఔటర్ రింగ్ రోడ్ లోపల తక్కువ ధరలో, చాలా అంటే చాలా తక్కువ ధరలో మనకి ఫ్యూచర్లో మంచిగా గ్రోత్ అయ్యేటువంటి ఏరియా ఏదైనా ఉంది అని అంటే, నేను 3 హైవేస్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బెటర్ ఇప్పుడు నాకు అందుబాటులో ఉన్న విధంగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉపయోగపడేటువంటి ఒక మంచి లొకేషన్స్ గురించి మీ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ లోపల కానీ, ఔటర్ రింగ్ రోడ్ బయట కానీ, మనకి ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ వితిన్ ఒక 3 to 4 kilometers లోపలైనా బయట అయినా మనకి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఓపెన్ ప్లాట్స్ అయితే నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు గజం ఎంత అంటే కేవలం 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర ప్రైజెస్. 15,000 నుంచి 60-70,000 వరకు కూడా గజం ఉంది. ఈ 60, 70, 30 అబోవ్ అనేవి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు, ఓన్లీ అవి హౌస్ కన్స్ట్రక్షన్స్ చేసుకోవడానికి, లేదా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే అమ్మే బిల్డర్ల కోసమైనా, లేదంటే తీసి పెట్టుకొని ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఒక 1 or 2 yearsలో మళ్ళీ రీసేల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళ కోసమైనా బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు ఆ 30 బిలో 15 to 30 మధ్యలో అనేది మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక 2-3 years మనం వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ గెయిన్ చేసేటువంటి ఏరియాస్లో ఉన్నాయి. మన దగ్గర ప్లాట్స్ అవైలబుల్ ఉన్నటువంటి ఏరియాలో వచ్చేసరికి మెయిన్గా తుర్కేయంజాలు, కమ్మగూడెం, అలాగే తొర్రూరు, అలాగే మనకు వచ్చేసి మన్నెగూడ, రాగన్నగూడ, మంగళపల్లి, ఆదిబట్ల, అలాగే బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12, పటేల్గూడ, ఈ సరౌండింగ్స్లో మనకి సాగర్ హైవేకి సరౌండింగ్స్లో మనకి ఎల్బీ నగర్కి ఒక 10 to 13 kilometers, 13 to 15 kilometers డిస్టెన్స్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా, హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ అయినా ఓపెన్ ప్లాట్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు రైట్ నౌ కొనడం కరెక్టా అంటే, ఇప్పుడు మార్కెట్ చాలా అంటే చాలా డల్ ఉంది కాబట్టి ప్లాట్లు అనేవి వెరీ చీప్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్గా అయితే దొరుకుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ అర్జెంట్ అవసరం ఉండి అమ్మేస్తున్న వాళ్ళు తప్పకుండా మనకి మార్కెట్ కన్నా అట్లీస్ట్ ఒక 2-3,000 per square yard కైనా తక్కువ రేటుకి అయితే మనకి అమ్మడం జరుగుతుంది. ఒక 2-3 years అంటే మినిమం ఒక 6 months to 1 year గ్యాప్లో మనకి అప్రిషియేషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకి ఇప్పుడు దొరకడమే కొంచెం ప్రైస్ తక్కువలో దొరుకుతుంది కాబట్టి మంచి ఆప్షన్ ఈ టైంలో. ఇప్పుడు ఇన్వెస్టర్ల టైం ఇది ప్రెసెంట్. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒక గోల్డెన్ ఛాన్స్, కానీ భయపడుతున్నారు. అది మీరు వదిలేసేయండి. మంచి ఏరియాలలో, మంచి లొకేషన్లో, క్లియర్ ప్రాపర్టీస్, మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచిగా ఇన్వెస్ట్మెంట్కైనా, ఇల్లు కట్టుకోవడానికైనా మన దగ్గర అయితే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ప్లాట్స్కు సంబంధించి కనిపిస్తున్న ఈ వీడియోలో నెంబర్కి అయితే కాల్ చేయండి. తప్పకుండా మీకు మీ రిక్వైర్మెంట్ని బట్టి ప్లాట్ని అయితే డెఫినెట్గా అయితే నేను సజెషన్ చేయడానికైతే 100% ప్రయత్నిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే,
ఈ సాగర్ హైవే మీద ఉన్నటువంటి తుర్కేంజాలు, బొంగళూరు ఎగ్జిట్ నెంబర్, ఈ మంగళపల్లి ఈ జంక్షన్ వరకు మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మనకి ఈ విలేజెస్ వరకు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిస్టింగ్ ఈ ఏరియాస్ వరకు మనకి జిహెచ్ఎంసి పరిధిలోకి వెళ్ళే అవకాశం ఉందని ఆల్రెడీ ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ అయింది. మనకి అండర్ జిహెచ్ఎంసి కిందికి అయితే ఇది వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిందంటే ఇంకా ఫ్యూచర్ చాలా అంటే చాలా బాగా గ్రోత్ అవుతుంది. మంచి గ్రోతింగ్ అయితే ఉంటుంది ఈ సరౌండింగ్ ఏరియాస్లో. అండ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోకి మనకి ఇది కలిస్తే మంచి డిమాండ్ పెరుగుతుంది అనమాట. ఇంకొకటి, ఈ సరౌండింగ్స్లోనే ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేట్లు ఎందుకు పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి అని అనే దాని విషయానికి వస్తే, ఇక్కడ ముందు మెయిన్ రీజన్ రేట్లు పెరగడానికి గల కారణం చాలా మంచిగా ఎంఎన్సి కంపెనీలు, మంచిగా గవర్నమెంట్ ఆఫీసెస్, బాగా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగుంటుంది. మనకి మనకి ఇటు గచ్చిబౌలి, ఇటు నానక్రంగూడకి వెళ్ళిపోవడానికి కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఇప్పుడు సిటీలో ఉండి ఉప్పల్లో నుంచి గచ్చిబౌలి వెళ్ళాలనుకున్నా అదే టైం అవుతుంది. ఈ నాగోల్లో ఉండి గచ్చిబౌలి వెళ్ళాలనుకున్న అదే టైం అవుతుంది. ఎల్బీ నగర్ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలనుకున్న అదే టైం అవుతుంది. దట్ మనకి ఇక్కడ తుర్కేంజాల నుంచి కూడా గచ్చిబౌలి వెళ్ళాలనుకున్నా కూడా అదే టైం అవుతుంది. దట్ టు ఔటర్ రింగ్ రోడ్ చాలా అంటే చాలా నియర్ బై ఉంటుంది అనమాట. మన ఈ సరౌండింగ్ లొకేషన్స్కి అప్రాక్స్ ఒక 3 కిలోమీటర్ సరౌండింగ్స్లో మనకి బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 2 అయితే ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్. సో ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది. అలాగే మంచిగా డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ కంపెనీలు ఏమేమి ఉన్నాయంటే టాటా ఏరోస్పేస్ ఉంది, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ ఉంది, అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అలాగే హెరిటేజ్ కంపెనీ ఉంది, అలాగే మనకి యాన్కాన్ లాజిస్టిక్ పార్క్స్ ఉన్నాయి. ఇలా మంచిగా ఇంకా చాలా చిన్న చిన్న కంపెనీలు కూడా చాలా అయితే ఉన్నాయి. ఇవైతే మేజర్గా పెద్ద కంపెనీలు. చిన్న కంపెనీలు చాలా ఉన్నాయి. మంచిగా ఎంప్లాయ్మెంట్ అనేది గ్రోత్ అవుతూ ఉంది. ఇక్కడ ఆదిబట్లకు వచ్చేసరికి నియర్ బై దగ్గర మనకి అక్కడ టీసీఎస్కి సరౌండింగ్స్లో 55-60,000 per square head వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. సో ఆ ఎఫెక్ట్ అనేది మెల్లగా స్ప్రెడ్ అవుతుంటుంది. మనకి ఆ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎందుకు, ఇన్వెస్ట్మెంట్లో ఇక్కడ మనకి ఎంత బాగా వర్కౌట్ అవుతుందంటే దిస్ ఈజ్ ద మేజర్ పార్ట్. మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఒకటి, మనకి ప్రతి ఒక్క దానికి యాక్సెసిబిలిటీ బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇటు సిటీకి వెళ్ళాలన్నా, ఇటు అటువైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్ళాలన్నా, ఇటు మనకి ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళాలన్నా కంపాటబిలిటీ అండ్ యాక్యురసీ బాగుంటుంది అనమాట. సో ఇలాంటి మంచి ప్లేస్లో ఇంకా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే దానికి చాలా మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఒక మంచి నా సజెషన్. అండ్ నేను ఉన్నటువంటి ఏరియాలో నేను చేయగలిగినటువంటి ప్రయత్నాల్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అయితే కస్టమర్స్కి తప్పకుండా, నా ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తప్పకుండా నేను డెఫినెట్గా హెల్ప్ అయితే చేయగలుగుతాను. ఇక మీరు ఏదైనా ప్లాట్ ఇన్వెస్ట్మెంట్కైనా, ఇల్లు కట్టుకోవడానికైనా మీరు కావాలనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గరుండి మీ బడ్జెట్ ప్రకారం ఓపెన్ ప్లాట్స్ వెతికి మీకు అందేలాగా చేసే బాధ్యత మాది. యాజ్ పర్ మన మార్కెట్ ప్రకారమే మేము కమిషన్స్ తీసుకుంటాం. డైరెక్ట్ మాతోటి డిస్కషన్స్ ఏముంటుంది, డైరెక్ట్ మేము ఓనర్ తోటి అయితే కూర్చొని మాట్లాడిపిస్తాం. మ్యాక్సిమం 99.99% ఓనర్ తోటే మనం సిట్టింగ్ చేసేదానికైతే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరొక వీడియోలో మీ ముందుకైతే వచ్చేస్తాను. మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. Stay tuned. Thanks for watching. Have a nice day.